హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన గార్డెన్లో మల్లె మొక్క, విరజాజి మొక్క నిండా మొగ్గలు, పూలు పూస్తున్నాయండి. అలా ఎందుకు పూస్తున్నాయంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్, లిక్విడ్స్ ఇస్తున్నాం కాబట్టి. ఈరోజు మల్లె మొక్కకి ఒక మంచి ఫర్టిలైజర్ లిక్విడ్ ఇచ్చేద్దాము. ఈ ఫర్టిలైజర్ కానీ ఈ లిక్విడ్ కానీ మల్లె మొక్కకి ఇస్తే మల్లె మొక్క నిండా మొగ్గలు, పువ్వులు వస్తాయండి. మనం మొక్క నిండా మొగ్గలు, పూలు రావాలి అంటే ఏదో ఒక ఫర్టిలైజర్ కానీ లిక్విడ్ కానీ ఇస్తూ ఉండాలి. అప్పుడేనండి ఏ పూల మొక్క అయినా కానీ మొక్క నిండా మొగ్గలు, పూలు వస్తాయి. మల్లె మొక్క దగ్గరికి వెళ్దామా ఫర్టిలైజర్ లిక్విడ్ ఇవ్వడానికి? మీరు కూడా మల్లెపూలు, మల్లె మొగ్గలు చూద్దురు కానీ. చూసారా మన మల్లె మొక్క మొగ్గలతో, పువ్వులతో కలకల్లాడుతుంది. చూడండి ఎలా ఉన్నాయో. మొక్క కూడా హెల్దీగా, పచ్చగా కలకల్లాడుతుంది. ఇలా మొక్క నిండా మొగ్గలు, పువ్వులు రావాలి అంటే మనం ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలండి. బలానికి బలం బాగా ఉంటే మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి. అప్పుడేనండి మొక్క నిండా మొగ్గలు, పూలు బాగొస్తాయి. చూసారుగా మన మల్లె మొక్క. ఇంకా లేట్ చేయకుండా మల్లె మొక్కకి ఒక మంచి ఫర్టిలైజర్, ఒక మంచి లిక్విడ్ ఇచ్చేద్దాము. ఫస్ట్ అయితే ఫర్టిలైజర్ ఇద్దాము. మల్లె మొక్కకి ఎగ్ షెల్స్తో ఫర్టిలైజర్ ఇద్దాము. ఈ ఎగ్ షెల్స్ మన ఇంట్లోనే ఉంటాయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఎగ్స్ని తింటాం కాబట్టి. ఇవి ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి ఎగ్ షెల్స్. ఈ ఎగ్ షెల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మెత్తగా పౌడర్ చేయాలండి. పౌడర్ చేసిన తర్వాత మనం ఫర్టిలైజర్గా మొక్కలకి ఇవ్వాలి. ఈరోజు ఈ ఎగ్ పౌడర్ని మల్లె మొక్కకి ఫర్టిలైజర్గా ఇస్తున్నాను. ఈ ఎగ్ పౌడర్ మల్లె మొక్కకి ఇస్తే మొక్క నిండా మొగ్గలు, పువ్వులు విపరీతంగా వస్తాయండి. మీరే చూస్తున్నారు కదా మన మల్లె మొక్కని ఎంత బాగా పూస్తుందో. ఇలా మొక్క నిండా వస్తాయి. ఇచ్చేద్దామండి మల్లె మొక్కకి ఫర్టిలైజర్. నేను 7-8 స్పూన్లు ఇస్తున్నానండి ఎగ్ పౌడర్ని. ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువగా పూలు పూస్తుంది. అందుకని నేను ఎక్కువే ఇస్తున్నాను. మీరు కూడా 7-8 స్పూన్లు ఇవ్వండి ఒక్కొక్క మొక్కకి. ఇలా మొక్క చుట్టూ వేయాలండి. ఇలా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఫర్టిలైజర్ని మట్టిలో కలిపేసేయాలి. మనం ఇచ్చిన ఫర్టిలైజర్ మొత్తం మట్టిలో కలవాలండి.
ఇలా కలపాలి. ఈ ఫర్టిలైజర్ని కొనడానికి మనం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. మన ఇంట్లోనే దొరుకుతుంది కాబట్టి మనం ఈజీగా ఇవ్వచ్చండి మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని. ఇలా మట్టిలో బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి పూలు, మల్లెపూలు. ఇలా చుట్టూ కలపాలి. ఇలా కలపడం వల్ల ఫర్టిలైజరు బాగా మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు ఎగ్ పౌడర్లోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి. మొక్క హెల్దీగా పచ్చగా ఉండడమే కాకుండా మొక్క నిండా మొగ్గలు పూలు బాగా వస్తాయండి. ఇంకా లిక్విడ్ కూడా ఇచ్చేద్దాము. రైస్ వాటర్తో మల్లె మొక్కకి ఫర్టిలైజర్ ఇద్దాము. రైస్ వాటర్లో మంచి పోషకాలు ఉంటాయి. ఈ రైస్ వాటర్ని 2-3 రోజులు పొలవబెట్టాలి. పొలవబెట్టడం వలన ఎక్కువ పోషకాలు ఉంటాయండి రైస్ వాటర్లో. అందుకని 2-3 రోజులు పొలవబెట్టాలి. పులిసిన వాటర్లో మంచి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు అందడం వలన మల్లె మొక్క ఎక్కువ పూలు పూస్తుంది. మల్లె మొక్క కూడా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్ కానీ లిక్విడ్ కానీ మనం అన్నీ పడేసేవేనండి. అలాంటిది మనం పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. రైస్ వాటర్ కానీ ఎగ్ షెల్స్ కానీ వీటికి ఒక్క పైసా కూడా మనం ఖర్చు చేయని అవసరం లేదండి. రోజు మన ఇంట్లో వస్తూనే ఉంటాయి. అవి మనం పడేయకుండా మన మొక్కలకి ఇస్తే చాలు. మన మొక్కలు ఆరోగ్యంగా పెరగటమే కాకుండా మొక్క నిండా మొగ్గలు పూలు విపరీతంగా వస్తాయి. పూలు మొక్క నిండా ఉంటే చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఏ మొక్క అయినా కానీ చూడండి. ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాము. ఈ రైస్ వాటర్ని పొలవ పెడితే ఎక్కువ పోషకాలు ఉంటాయండి. చాలా ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఇచ్చినా కానీ పోషకాలు ఉంటాయండి. కానీ పులిసిన రైస్ వాటర్లో మాత్రం ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందువలన నేను ఎక్కువ పొలవ పెడతానండి. పొలవ పెట్టి మొక్కలకి ఇస్తాను. ఇలా ఇవ్వడం వలన ఎక్కువ పోషకాలు అంది మల్లె మొక్క హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క నిండా మొగ్గలు పువ్వులతో కలకల్లాడుతుంది. మనకి ఎక్కువ మల్లెపూలను ఇస్తుంది. మల్లె మొక్కని చూసాము. మొక్క నిండా మొగ్గలతో పువ్వులతో చూసాం కదండి. ఎంత బాగుందో మల్లె మొక్క. ఇప్పుడు విరజాజిని కూడా చూద్దాము. విరజాజిని కూడా చూపిస్తానండి ఎలా పూస్తుందో. ఇదండి విరజాజి మొక్క. చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎన్ని పూలు పూస్తుందో. చాలా పూలు పూస్తుందండి విరజాజి మన గార్డెన్లో. చూసారా ఎన్ని పూలు పూస్తుందో.
మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలానే పూస్తుందండి పూల మొక్క, ఏ మొక్క అయినా కానీ. చూశారు కదా ఎన్ని పూలు పూస్తుందో. మనము తక్కువ మట్టిలో వేస్తాం కదండి మొక్కల్ని, అందుకని మనం వారానికి 1-2 సార్లు లిక్విడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తూ ఉండాలండి. ఏ మొక్కలకైనా కానీ ఇస్తూ ఉంటేనే అవి కూడా మనకి పూలని కానీ పండ్లని కానీ కాయగూరలని కానీ ఇస్తాయి. చూశారు కదా మన విరజాజి మొక్కని కూడా